నీకు చదవాలనిపిస్తుంది. కానీ చదవడం మొదలుపెట్టలేకపోతున్నావా? యాక్చువల్లీ ప్రతిరోజు మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే అనుకుంటూ ఉంటాం. బట్ కానీ ఆ రేపు అనేది ఎప్పుడు రాదు. బికాస్ నిజం చెప్పాలంటే అది ఒక మోటివేషన్ ప్రాబ్లమ్ కాదు. అదొక డిసిప్లిన్ ప్రాబ్లమ్. లైక్ మోటివేషన్ అనేది జస్ట్ ఫీలింగ్. అది వస్తూ ఉంటది, పోతూ ఉంటది. కానీ డిసిప్లిన్ అనేది ఒక డెసిషన్. సో అది నిన్ను ఎప్పుడు కూడా ఫార్వర్డ్ తీసుకెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సక్సెస్‌ఫుల్ పర్సన్ చూస్తే వాళ్ళు కూడా ఎప్పుడు లేజీగానే ఉంటారు కొన్నిసార్లు. మనం అనుకుంటాం దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అని. నో. వాళ్ళు కూడా కొంచెం లేజీగా ఉంటారు. బట్ ద డిఫరెన్స్ ఏంటి వాళ్ళకి మనకంటే దెర్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇట్ ఈస్ మూడ్. వాళ్ళు మూడ్ కోసం వెయిట్ చేయరు. అరే రేపైతే మూడ్ బాగుంటుంది, రేపు నుంచి స్టార్ట్ చేద్దాం. వాళ్ళు మూడ్ కోసం వెయిట్ చేయరు. వాళ్ళు జస్ట్ స్టార్ట్ చేసేస్తారు అంతే. స్టార్ట్ చేసిన తర్వాతే మోటివేషన్ వస్తుంది, స్టార్ట్ చేసే ముందు కాదు. సో ఈరోజు కూడా జస్ట్ 10 మినిట్స్ అయినా కూడా జస్ట్ ఒక ఖాళీగా కూర్చొని ఆలోచించు. సో వాట్ నీడ్స్ టు డూ ఫర్ మై ఫ్యూచర్. సో ఒకవేళ నువ్వు ఒక 2 అవర్స్ 3 అవర్స్ చదువు కోసం పెట్టినా, సో ఇట్స్ వెరీ గ్రేట్ హ్యూమంగస్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. బికాస్ మనం ఎప్పుడూ చదవంది కనీసం ఒక 2 to 3 అవర్స్ కన్సిస్టెంట్గా కూర్చొని చదివామంటే సో ఇట్స్ సంథింగ్ గ్రేట్ అనమాట. సో ఆలోచించు. ఈరోజు కొంచెం ఒక 10 మినిట్స్ తీసుకొని నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చేసేసుకో, తర్వాత మొదలుపెట్టు.